హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేబీసీ కిచెన్. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. మరి ఈరోజు మన స్పెషల్గా మా రెసిపీ వచ్చేసి మరి కమ్మని దద్దోజనం అండి. ఇది రైసు 1/2 కిలో ఉంటుందండి. ఇది పెరుగు, ఇది 1/2 కిలో. ఈ రెండు కలిపి మనం ఇదిగోండి ఈ పాత్రలో వేసేసుకుందామండి రైసు. ఈ రైస్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ పాత్రలో ఇదిగోనండి రైస్ అంతా కూడా నేను ఈ పాత్రలో వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూను ఉప్పు వేసుకుందామండి. నేనైతే ఇప్పుడు స్పూన్ వేస్తున్నాను, తర్వాత మనం చూసుకుని రుచి తగ్గినంత మనం వేసుకోవాలండి. పెరుగంతా కూడా అన్నంలో వేసేసుకుందాం. దద్దోజనం కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి పెరుగు, అన్నము, ఉప్పు కలిపేసానండి. కలిపేస్తే ఇలా వచ్చింది. మది గట్టి పెరుగు, పులప లేదండి, కమ్మని పెరుగు. చూడండి రైసు పెరుగు చక్కగా మరి పెరుగులో నాని రైస్ కూడా మరి వచ్చింది. పోపు రెడీ చేసుకుందామండి. ముందుగా బండి పెట్టుకున్నామండి, వేడయింది. ఇప్పుడు దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. పోపులన్నీ రెడీ చేసుకుంటాకి, ఫ్రై చేసుకుంటాకి. ఇదంతా కూడా కరిగేంత వరకు ఉండాలి. ఒక్కొక్కటిగా పోపు దినుసులు అన్నీ వేసుకుందామండి. మొదటగా ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం మిరియాలు, కొంచెం సేపు ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుందామండి. అవునండి ఇలా కలిసినాయి కదా, కొంచెం వేగినాయి. ఇప్పుడు జీడిపప్పులు, కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలండి చిన్న చిన్నగా తరుక్కుని పెట్టుకున్నాను. ఇది కొంచెం ఇలా కలిపితే ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అండి కొంచెం. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా తిప్పుకోవాలండి. కొంచెం ఆనియన్ అండి, మీడియం సైజ్ ఒక ఆనియన్ తీసుకుని ఇలా ముక్కలు కోసుకున్నానండి. ఇది కూడా కలిసేంత వరకు. ఆనియన్ అయితే ఉల్లిపాయ అయితే ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు, కొద్దిగా ముక్కలు వడిలితే సరిపోతుందండి. చూడండి ఇది ఉంది, ఇలా దోర రంగులో వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదా పెరుగన్నము, ఆ పెరుగన్నంలో వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఇదిగోనండి మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నం. ఇది మనం పోపు రెడీ చేసుకున్నాం కదా, ఈ పోపు అంతా కూడా పెరుగన్నంలో వేసేసుకోవాలి. పోపులన్నీ వేసేసుకున్నాం కదండి పెరుగన్నంలో. ఇప్పుడు నిమ్మదంగా ఇలా పోపులన్నీ కూడా మిక్స్ అయ్యే వరకు మొత్తం అంతా కలిపేసుకోవాలండి స్లోగా. ఇలా పోపు రెడీ చేసుకుని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని ఇవన్నీ కూడా చూడండి చక్కగా కనపడుతున్నాయి. మరి అన్నీ కూడా మిక్స్ అయ్యే వరకు కలిపేసి ఇంతేనండి. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. పెద్దవారు చిన్నవారు అందరూ కూడా తినవచ్చు. కొంచెం స్పైసీ ఎక్కువ అవుతుందంటే కనుక ఏదైనా మీరు క్వాంటిటీ తగ్గించుకుని పచ్చిమిరపకాయలు కానీ, మిరియాలు కానీ, ఇంకా అల్లం ముక్కలు అవి కొంచెం తగ్గించుకుని అవి వేసుకుంటేనండి సరిపోతుంది. చూడండి మొత్తం అంతా కూడా కలిసిపోయింది. ఇంతేనండి. ఇదిగోనండి మన ఆంధ్ర స్టైల్ దద్దోజనం రెడీ అయిపోయింది. ఆ రెసిపీ మీకు నచ్చినట్లయితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.